నెల్లూరులో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఎస్పీబీ కాంస్య విగ్రహాన్ని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు శాంతా బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ చరణ్తో పాటు సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ సహా పలువురు పాల్గొన్నారు. బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. అత్యంత మనోహరంగా కళ్లకు ఇంపుగా చిరస్మరణీయుడిగా నిలిచిపోయే శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహం ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ఈ ద్వయం ఏదైతే ఉందో ఈ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంగీతము, సాహిత్యము, ఆట, పాట, భాష ఇవన్నీ కూడా మనకు సంపదలు. వాటిని మనం నిలబెట్టుకోవాలా, వాటిని మనం కాపాడుకోవాలా. మన తెలుగు వాడికి ప్రత్యేకంగా దేశంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి అందరినీ మెప్పించినట్టే అమరజీవి అయినట్టే శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారిని గుర్తుపెట్టుకుంటూ మన భాషను, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని కూడా మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను మనం చెప్తాను. ఆయన త్వరపడి తొందరగా వెళ్లిపోయారు. మరింత కాలం చాలా మందిని అలరించవలసిన వ్యక్తి. గానంలో గాంధర్వుడు అయితే వ్యక్తిత్వానికి మహనీయుడు, సంస్కారానికి మాననీయుడు. అనేక పద్మాలు, పద్మశ్రీలు, పద్మభూషణులు వచ్చినా నిజానికి వాటన్నిటినీ మించినటువంటి వినయభూషణుడు ఆయన. భాష, సంస్కారం, ప్రవర్తన, వినయం వీటిలన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనం బాలుగారు. ఆయన చిరస్మరణీయులు. ఆయన అడుగుజాడల్లో, ఆయన చూపించిన దారిలో పాడడం కాదు, జీవించగలిగితే మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళకి ధన్యం. చేస్తే ఒక కార్యక్రమం నాన్నగారికి ఇలా చేయాలి అని నిరూపించిన నెల్లూరు వాస్తవ్యులు, నాన్నగారి మిత్రులందరికీ కూడా మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతిసారి ఈ హైవే దాటి వెళ్ళేటప్పుడల్లా వచ్చి అన్నమయ్య సర్కిల్ దగ్గరికి వచ్చి నాన్నగారిని చూసుకొని వెళ్ళాలి అని అనిపించేటట్టుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. నాన్నగారి మీదకి ఉన్న ఆత్మీయతకు వారిని ఇంకా వాళ్ళ మనసులో ఉంచుకుంటున్నందుకు అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.